వృత్తం యొక్క వృత్తాజ్య సార్ వృత్తం యొక్క వృత్తాజ్య యొక్క పొడవు. ఒక వృత్తం ఉంది, ఒక వృత్తాజ్య తీసుకున్నాను. అది ఎంత సార్? 8 సెంటీమీటర్లు. ఒక వృత్తాజ్య 8 సెంటీమీటర్లు. ఫస్ట్ పాయింట్ అర్థమైంది, రైట్. దాని మీద ఒక కేంద్రం ఉంది, ఇది వృత్తం యొక్క కేంద్రము, రైట్. దీని మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకేమైంది? రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అంటే వ్యాసార్థము. నాకు ఇది సమద్విబాహు త్రిభుజం వచ్చింది. సమద్విబాహు త్రిభుజములో ఒక రేఖ నేను కేంద్రం నుంచి వృత్తాజ్య మీద గీసినప్పుడు అది లంబరేఖ అవుతుంది. అంటే ఇది 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. మళ్ళీ ఈ వాల్యూ, ఈ లంబరేఖ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఇది 90 డిగ్రీలు. కాబట్టి r² ఈజ్ ఈక్వలెంట్ టు 3² ప్లస్ 4² 16 ప్లస్ 9 25. 6² ఈక్వలెంట్ టు 25. r వాల్యూ ఎంత అయింది? 5. చాలా ఈజీగా మనం చెయ్యొచ్చు. 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక వృత్తంలో 12 సెంటీమీటర్ల గల రైట్ వృత్తాజ్య గీశాను. జనరల్గా మనం ఏమంటామంటే, జనరల్గా లోకల్ టెక్స్ట్ బుక్స్లో ఒక తీగ తీసుకుంటాం సార్. ఒక తీగ దీని మీద పెడతాము, ఇక్కడ కట్ చేస్తాము, ఇక్కడ కట్ చేస్తాం. దాన్ని మనము వృత్తాజ్య అని అంటాం. అది బేసిక్ డెఫినేషన్. సో కాబట్టి ఎక్కడైతే తీగ ఉందో దాని అర్థం ఏంటంటే, తీగ వృత్తం మీద పెడతాము, ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర కట్ చేస్తున్నాను, ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర కట్ చేస్తున్నాను. దానికి పేరే వృత్తాజ్య. 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తములో ఒక వృత్తం ఉంది, దానికి బిందువు ఇది 20 సెంటీమీటర్ల వ్యాసము. అంటే ఇది కూడా 20, ఇది కూడా 20. ఈ రెండింటినీ తాకుతూ ఒక తీగ పెట్టాను, దాన్ని నేను వృత్తాజ్య అని అన్నాను. వృత్తాజ్య ఎన్ని సెంటీమీటర్లు? 12 సెంటీమీటర్లు. ఏ కార్డ్ 12 సెంటీమీటర్స్ లాంగ్. ఓకే, కార్డ్ 12 సెంటీమీటర్లు, డయామీటర్ 20. డయామీటర్ 20 అయినప్పుడు, రైట్, డయామీటర్ వ్యాసము 20 అయినప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? 10 10. అంటే ఇది లంబరేఖ, ఇది 10 10 సేమ్ అయింది, రైట్. మొత్తము వృత్తాజ్య యొక్క వాల్యూ ఎంత? 12 సెంటీమీటర్లు. 12 అంటే ఇది 6, ఇది 6. దీని వాల్యూ ఎంత? 8. ఎందుకు అనంటే 10² ఈక్వలెంట్ టు 6² ప్లస్ x². x² ఈజ్ 8². x వాల్యూ ఎంత? 8. x వాల్యూ ఎంత? 8. పాయింట్ అందరికీ రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఓ అనే వృత్తము, ఒక వృత్తం ఉంది, దాంట్లో ఓ అనేది కేంద్రము. ఫస్ట్ పాయింట్ అర్థమైంది, రైట్. ఏబి అనేది వృత్తం యొక్క ఒక తీగ తీసుకున్నాను, ఎండ్ పాయింట్స్లో కట్ చేశాను, అది నాకు వృత్తాజ్య అయింది. ఇది ఏబి, రైట్. ఓ నుంచి ఒక లంబరేఖ గీశాను, ఒక లంబరేఖ ఏ రేఖ గీసినా కానీ, రైట్, ఇది ఓఏ ఈజ్ ఈక్వలెంట్ టు ఓబి. కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వలెంట్ టు ఓబి. ఓ అనేది వృత్తం యొక్క కేంద్రము కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వలెంట్ టు ఓబి. రెండు ఏమవుతాయి? వ్యాసార్థాలు అవుతాయి. కాబట్టి ఇది 6 అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది. కాబట్టే ఇది 90 డిగ్రీలు అవుతుంది. ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్? ఏబి ఈక్వలెంట్ టు 20 ఇచ్చాడు. ఇది 20 అవుతే ఈ రెండు ఈక్వల్గా డివైడ్ అవుతాయి, 10 10, రైట్. ఓఎం ఎంత ఇచ్చాడు? 2√11 ఇచ్చాడు. ఇది 2√11 ఇచ్చాడు. ఇది 90 డిగ్రీలు కాబట్టి పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏమన్నా ఉంటే ఓకే, లేకపోతే 10² ప్లస్ 2√11 హోల్ స్క్వేర్. 2√11 హోల్ స్క్వేర్. r² ఈజ్ ఈక్వలెంట్ టు 100 ప్లస్ 44. సో r² ఈజ్ ఈక్వలెంట్ టు 144. r ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? 12. r ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? 12. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. r ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? 12.